హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్స్ పొందాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు ముఖ్యమైన బిట్స్తో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. అవి కూడా మీరు రాయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com ఓకేనా, rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక మనం లేచకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక సో ఎవరైతే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు టెట్కి అప్లై చేసుకున్నారు కదా, వారందరికీ కూడా ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు పెట్టుకుంటే కనుక వారికి మరలా ఈ యొక్క ఇప్పుడే సమాచారం అయితే వచ్చింది. టెట్ వివరాలు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. అయితే ఈ యొక్క ఎడిట్ చేసుకోవడానికి మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది పాఠశాల విద్యాశాఖ. అంటే ఈ నెల 12-13 అంటే మనకి రేపు ఎల్లుండ ఈ యొక్క 12-13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో చాలామంది పరీక్షా కేంద్రాల ఎంపిక ఆప్షన్ అయితే ఇస్తామని చాలామంది ఎదురు చూశారు. సో అలాంటిది అయితే ఏమీ ఉండదు. సో మీరు అప్లై చేసేటప్పుడే 6 వెబ్ ఆప్షన్స్ అయితే అంటే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకున్నారు కదా, అవి ఏమన్నా మార్చుకునే అవకాశం ఉంటే మీరు మార్చుకోండి 12-13 తేదీల్లో. ఓకేనా, ఈ యొక్క సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఆ యొక్క పరీక్షా కేంద్రాలు మీరు మార్చుకుంటే ఒకవేళ అవకాశం ఉంటే మార్చుకోండి. ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. సో ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న ఏరియా ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో మీరు ప్రీవియస్గా పెట్టినవే ఉంటాయి, ఒకవేళ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటేనే చేంజ్ చేసుకోండి. ఓకేనా. సో ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ప్రత్యేకించి ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి రావు. సెప్టెంబర్ 22వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ లోపు 12-13 తేదీల్లో మీరు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. 13వ తేదీ తర్వాత మార్పులకి ఎలాంటి ఛాన్స్ లేదని పేర్కొన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఎడిట్ ఆప్షన్ అయితే డిలీట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి టెట్ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం అని మనకి సమాచారం అయితే వచ్చింది. సో ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి టెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.